మన మనస్సును నేను కోరుకున్న చోట కోరుకున్నంతసేపు నిలిపి ఉంచగలిగే శక్తినే ఏకాగ్రత అని అంటారు. మన మనస్సు బుద్ధిని ఒకే చోట కేంద్రించడమే ఏకాగ్రత అని అంటారు. ఆత్మ అన్ని సంబంధాన్ని త్యజించి ఆత్మాభిమాన స్థితిలో ఉంటూ పరమాత్మతో సంబంధం జోడించడమే ఏకాగ్రత అని కూడా అంటారు. ఒకరి అంతులోనే లవలీనమై ఉండడమే ఏకాగ్రత. సో దీన్ని మన జీవితంలోని ఎలా మనం పెంచుకోగలం? ఈరోజు ముద్దిలో చెప్పినట్టుగా అంతర్ముఖత ఉన్నప్పుడు ఏకాగ్రత అనేది పెరుగుతుంది. మామూలుగా ఈ ఏకాగ్రత అనేది ఎంత ముఖ్యమంటే అన్ని గుణాలకి మదర్ ప్యూరిటీ ఎలా అంటారో అలాగే అన్ని శక్తులకి కూడా మెయిన్ కావాల్సింది ఏకాగ్రత యొక్క శక్తి. ఒక్క ఏకాగ్రత యొక్క శక్తి ఉంటే మనం ఏ శక్తినైనా కూడాను మనం పెంచుకోగలం. సో దానికి కావాల్సినట్టుగా మనం యోగం అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మన లైఫ్లోని సైలెన్స్ యొక్క టైమ్స్, డేలోని సైలెన్స్ యొక్క టైం అనేది 5 minutes 10 minutes మధ్యలోని పెంచుకుంటూ ఉండాలి. మెయిన్గా ఏకాగ్రత ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎన్నో విషయాలు మనకి కంటెంట్ కన్సంప్షన్ అనేది అవుతుంది. అది అనవసరమైనవన్నీ కూడా మన మొబైల్ ఫోన్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే కూడా ఏకాగ్రత శక్తి మనకి పెరుగుతుంది. మన లక్షణాలు రెండు కూడా ఒకే రకంగా ఉన్నప్పుడు మన యొక్క అటెన్షన్ కూడా మన లక్ష్యం వైపుకే వెళ్తుంది. ఎక్కడ మన అటెన్షన్ వెళ్తుందో అక్కడే మన శక్తి కూడా ఫ్లో అవుతుంది. ఎక్కడ మన శక్తి ఫ్లో అవుతుందో అక్కడే ఏదైనా వికసిస్తుంది అన్నమాట. ఎలా అయితే సూర్య కిరణాలు అనేవి అన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి, కానీ భూతద్దం పెట్టినప్పుడు అది కేంద్రీకరించి అది ఒక శక్తిలాగా మారుతుంది. అలాగే మన ఆలోచనలన్నీ కూడా అటెన్షన్ అనేది మనం దేని మీద పెట్టుకోవాలన్న క్లారిటీ మనకు ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ పవర్ అనేది కూడా పెరుగుతుంది. జ్ఞానమంతన చింతన ఇవన్నీ కూడా చేయడం వల్ల మన ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. మనలోని శుద్ధ సంకల్పాలు, శుభ భావనలు, శుభ కామనలు కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మికంగా ఏకాగ్రత కోసం మనం మాట్లాడుతున్నాం. మన శారీరక శ్రమ కూడా ఉన్నప్పుడే, మన ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏకాగ్రత కూడా మనం చేయగలం. ఎంత మనం జ్ఞాన యోగాలు మనం చేసినా మన శరీరం అనేది ఆరోగ్యంగా మనం ఉంచలేకపోతే ఏకాగ్రత శక్తి కొంత క్షీణిస్తుంది. కాబట్టి